హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. నేను గత వీడియోలో కొంతవరకు ఇదే గ్రౌండ్లో నేను కొన్ని మొక్కలు చూపించే ప్రయత్నం చేసిన. ఈ వీడియోలో మాత్రం ఇంకా కొన్ని మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది నేను ఆర్గన్ కాటన్ నేరేడ్ అని చెప్పేసి ఇది నర్సరీ మేళ హైదరాబాద్లో తీసుకొచ్చిన. నేను ప్రస్తుతం తీసుకొచ్చిన సంవత్సరం మాత్రం వీటి పూత కాత అయితే పర్లేదు వచ్చినాయి. తీసుకొచ్చిన సంవత్సరం ఫస్ట్ సంవత్సరం చెట్టు చిన్నగా ఉన్నప్పుడు, ఆ తర్వాత మాత్రం మనకి ఇప్పుడు పర్లేదు చెట్టు పెరిగింది అన్న టైప్లో ఈ విధంగా మనకు తయారైన తర్వాత సైజు వచ్చి ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు మాత్రము ఎటువంటి పూత కాత అనేది లేదండి. ఇంతకుముందు ఒకటి చెట్టు పెట్టినా చాలా పెద్దగా అయింది కానీ కాయలు అయితే రాలేదు. అవి చిన్న సైజు ఉంటాయా లేదా పెద్ద సైజు ఉంటాయి ఐడియా లేదు. కానీ ఇదైతే నాకు సప్తగిరి నర్సరీ నుండి నేను తీసుకొచ్చిన. ప్రస్తుతానికి అయితే ఆ చెట్టుకి చూడ ఆ నర్సరీ నుండి తీసుకొచ్చిన చెట్టు అయితే పెరగడం అయితే పెరిగింది. కాయలు వస్తాయా రావా ఈ సంవత్సరం చూద్దాము. ఎందుకంటే ఈసారి మాత్రం నేను ఏదైనా ఫర్టిలైజర్ వేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పశువులు ఉన్నప్పుడు వాటి పేడ వేసేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఎరువు లేదు కాబట్టి మొత్తము మట్టి నిస్సారమైనట్టుగా ఉండి కొంచెం చెట్లు పెరుగుతున్నాయి. కానీ కాకపోతే మీకు సంబంధించిన పోషకాలు అందకపోయేసరికి ఏమో కానీ అసలు ఎటువంటి పూత ఇట్లా లేదు. మరి అట్లాంటప్పుడు మరి దీనికి లేదు. ఇది చూడండి, ఇంతకుముందు చూపించా కదా వీడియోలో. మరి వీటికైతే పర్లేదు. అంటే వాటి వయసు రీత్యా ఏదో నాకు అర్థం కాలేదు. ఇది మనకు వాటర్ ఆపిల్ జంబో రెడ్ అని మంచి సైజు, పెద్ద సైజు ఉంటుంది. ఇది తీసుకొచ్చిన తర్వాత నాకు స్టార్టింగ్ సంవత్సరం, అంటే ఇది తీసుకొచ్చి నేను 2 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ సంవత్సరం మాత్రము ఈ కింద సైజు మనకి చూడండి చిగురు అట్లనే ఉంచితే ఏమవుతుంది అంటే ఇది మనకు డెవలప్ కాదన్నట్టుగా నేను కింద తీసేస్తూ ఉన్నా. ఇవన్నీ అవసరం ఉంటే మనం పైన ఉంచుకుంటే మండలం పైకి పోతే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది నేను స్టార్టింగ్ చిన్న సైజు కాయ కూడా మంచిది నాకు. ఇది చూద్దాం సక్సెస్ అయితే అవి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1-2 సంవత్సరాల మొక్కలే కాబట్టి ఎంత అంటు మొక్కలైనా కనీసం 3 సంవత్సరాలు కావాలి. ఇప్పుడైతే నాకు ఒకసారి అద్భుతం ఏంటంటే ఈ చెట్లు మొత్తం వడలిపోయి అసలు ఎటువంటి సక్సెస్ అయితే లేవా అని చెప్పేసి సందేహం ఉన్న చెట్లను తీసుకొచ్చిన నేను. అప్పుడు ఒక 10 చెట్లు ఏమో తీసుకొచ్చిన నేను. ఒక చెట్టుకు నాకు 80 నుండి 100 రూపాయలు మాత్రమే పడ్డది. అది టెంకతోనే తీసుకొచ్చి పెట్టిన. కానీ అద్భుతం ఏంటంటే చూడండి, ఈ చెట్లు చిన్నగా ఉండడానికి కారణం చూడండి. మనకు అవతల ఉన్నటువంటి చెట్టు కానీ కొబ్బరి చెట్టు చిన్నగా ఉన్నాయి. మరి అన్నీ ఒకటేసారి పెట్టినా ఈ చెట్లు చూడండి, ఈ చెట్లు కానీ ముందున్నటువంటి చెట్టు కానీ ఈ పెద్ద రాని కారణం ఏంటి అంటే ఇట్లా కంది గింజలు నేను వేసినప్పుడు పోయిన సంవత్సరం మొత్తము ఇటు సైడ్కి సంబంధించినవి సక్సెస్ కాలే. కాబట్టి వీటికి గాలి తాగినప్పుడు ఈ చెట్లు అనేది పెరిగిపోయినాయి. అవి ఏంటంటే మొత్తం అటు సైడ్ జిబ్బు అయిపోయింది చెట్టు. కంది చెట్లు అంటే బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఇవి వాటిని ఎక్కడనో కింద ఆల్రెడీ కింద ఉండే మొత్తం వాటి పైన అల్లుకునేసరికి ఏదైతే ఉన్నదో నీడ పడ్డప్పుడు నీడకు ఏ చెట్టు సరిగ్గా సక్సెస్ రాదు. ఎందుకంటే ఏదో ఆర్నమెంట్ ప్లాంట్స్ తప్ప వీటికి సంబంధించిన చెట్లు రావు. అందుకోసం నేను ఏంటంటే మీరు ఏదైనా చెట్లు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్లేస్లో పెట్టాలనుకున్నప్పుడు ఈ చెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి ఇంకో చెట్టు పెట్టి మళ్ళీ ఒక సంవత్సరానికి ఇంకో చెట్టు పెడితే ఏమవుతుందంటే ఒక చెట్టు ఎదిగిన తర్వాత ఆ నీడకి ఇంకో చెట్టు రాకపోవచ్చు. అందుకోసం ఒకటేసారి పెట్టే ప్రయత్నం చేయండి, ప్లాన్గా సక్సెస్ అవుతుంది. సప్తగిరి నర్సరీకి సంబంధించిందే నర్సరీ మేళ హైదరాబాద్లో తీసుకొచ్చిన. ఇది సంత్రా. ఇప్పుడు ఈ చెట్టును తీసేస్తానంటే నాకు దీంతో గొడవ అయ్యేటట్టున్నది. నేను మొన్నటి నుండి తీసేయని నేను అంటున్నా. దానికి చెట్టుకు దూరమే ఉన్నది కానీ చూడండి. ఇది మా వాళ్ళు ఏంటంటే ఇది పచ్చడి చేస్తా, ఆకైతే బాగానే ఉన్నది కదా, పచ్చడి చేస్తా తర్వాత నేను తీస్తానంటే సరే అని చెప్పేసి వదిలేసిన. కానీ చూడండి ఈ సంత్రా స్మెల్ మాత్రం భలే ఉంటుంది. ఇది వికారం అనిపించినప్పుడు ఒక ఆకు తీసుకొని నిమ్మాకైనా బతాయాకైనా లేకపోతే ఈ సంత్రా ఆకైనా 3 సేమే ఉంటాయి. కొంచెం నమిలితే వస్తుంటుంది, వికారం ఉంటే తగ్గుతుంది. ఈ లోగన్ చెట్టు చూడండి, టెరా ఆర్గానిక్ నర్సరీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన. ప్రస్తుతానికి అయితే పర్లేదు. మనకు చెట్టు చూడండి ఒకరి మీద పిచ్చి ఏంటంటే ఇది ఒక సీజన్ ఉంటుంది, చాలా మంచి ఫ్లవర్స్ ఉంటాయి. 5-6 రకాలకు సంబంధించిన అయితే పెట్టినా మనకు సక్సెస్ అయినాయి. చెట్లు అయితే పర్లేదు. కానీ వీటిని క్రమేపీ మనం ప్రతి సంవత్సరము ఒక 2-3 సార్లు మనం పూన్ చేయకపోతే మాత్రం ఇది ఒకటి అసలు మహా డేంజర్ అయిపోతుంది ఈ చెట్లు. ఎందుకంటే ఉన్న చెట్లు కాబట్టి అదొక సమస్య అవుతుంది. అందుకోసం మనం ఎప్పుడు పూన్ చేస్తూ ఉండాలి. వైలు ప్లమ్ అని టెరా ఆర్గానిక్ నర్సరీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన. వీటికి మాత్రము అసలు అది మనం చెప్పలేము. చూడండి దూరం నుంచి చూస్తే మనం ఈజీ ఎక్కచ్చు అనిపిస్తుంది కానీ చెట్టు దగ్గర చూస్తే చూడండి ఒక్కొక్క ముళ్ళు చూడండి.
మళ్ళీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీటి ముళ్ళు. ఏంటంటే వెరైటీ కోసం నేను తీసుకొచ్చినప్పుడు అసలు ఇది నేను చిన్న మొక్క తీసుకొచ్చినప్పుడు మాత్రం ఎటువంటి ముళ్ళు లేదు. పెట్టిన తర్వాత భూమిలో పెట్టిన తర్వాత ఇక వీటి విజృంభణ అయితే ఈ కాత పూత అయితే మనం ఇంతవరకు అయితే చూడలేదు. చెట్టు మాత్రం పర్లేదు, మనకు సక్సెస్ అయింది. నాకు అద్భుతంగా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా నేను చూసే చెట్లు ఇవే. వైట్, మామూలుగా మెరూను, ఈ పింకు, మనకు వైలెట్, వీటికి సంబంధించినవి మాత్రం నేను 4 మొక్కలు ఉంటే 4 మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. ఈ జూన్, జూలై, ఆగస్టు వరకు మనకి వీటి పువ్వులు అనేది మనకి ఎక్కువ శాతం వస్తాయి కాబట్టి ఏ కలర్ ఏందనేది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు తీసుకొస్తే మనం ప్లాన్ చేసుకొని ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు. కానీ అద్భుతంగా ఉంటాయి. విత్తనం రాదు. ఇప్పుడు ఈ పువ్వు వస్తుంది, ఈ పువ్వు లోపల ఏమన్నా విత్తనం ఉంటుందంటే విత్తనం ఉండదు. కాబట్టి వీటి కొమ్మలే పెట్టే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఏది ఒక్కొక్క కొమ్మ తీసుకొని, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏనుకుంటే మాత్రము మనకు అర్థమవుతుంది. ఎవరికైనా కొమ్మలు వేయచ్చు, లేకపోతే మనమైనా కానీ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కొమ్మలు కట్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. చూద్దాం. ఈ ఫ్లవర్స్ ఉన్నప్పుడే మనం ఇంత పెద్ద కొమ్మని తీసుకొని నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే కొంచెం లావు ఉంటేనే కొమ్మ ఏనుకునే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి అయితే కొమ్మలతోనే ఇది పెడతారనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూడండి, మనకి ఎప్పుడైతే మనకు ఈ విధంగా గనుపుల దగ్గర మనకి ఈ విధంగా ఉంటాయి చూసినామా, ఇవి ఏనుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది. సరే ఏదేమైనా ఇప్పుడు ఇదొకటి వైట్, మెరూన్, సంబంధించిందేమో. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే మనము ఈ 4 కొమ్మలు అయితే తీసుకున్నా. ఈ 4 కొమ్మలు నేను ప్రయత్నపూర్వకంగా ఈరోజు పెడితే ఒకవేళ సక్సెస్ అయితే మనం హ్యాపీయే కదా. ఎందుకంటే చూడడానికి చాలా అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారండి. ఈ డ్రిప్ పైప్ అయితే వేసి నేను ముందస్తుగానే పెట్టే ప్రయత్నం చేసినండి. ఇది నేను అంతకుముందు అడినేం చెట్లు పెట్టినా, నా బ్యాలెన్స్ ఏంటంటే అది సక్సెస్ కాలేదు. ఇట్లాంటి ఒకసారి ఎంట్రన్స్ ఉన్నప్పుడు చూడండి, ఇది 100 వరహాలకు సంబంధించిన ఇగ్జూరా ప్లాంట్ అంటారు కదా, వాటికి సంబంధించింది. నేను ఇదే విధంగా నేను ఏదైతే ఆ కొమ్మలు తీసుకొచ్చినో అదే విధంగా నేను తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేసిన. ఇది ఏనుకుంటుంది చూడండి, మనకి ఇంటి ముంగటైనా కొంచెం లుక్ ఉంటుంది. ఒకవేళ ఏనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పెడతాం. మొత్తం రాలే. ఇక ప్రస్తుతానికి ఏదో మనకు ఈ విధంగా లోపలికి పెట్టే ప్రయత్నం చేసి క్రాస్ పెడితే ఏమవుతుందంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఖచ్చితంగా మనం ఈ విధంగా మనం ఓకే గెలగి చేయడం వల్ల ఈ వాటర్ పడ్డప్పుడు కొంచెం ఆ నిమ్మ అనేది ఉంటుంది. ఎందుకంటే 2-3 రోజులు వర్షాలు కొట్టకుండా బాగా ఎండగొట్టింది అనుకో, అదిరిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎప్పుడో ఒక వర్షం పడ్డా కానీ కొంచెం పదన ఉంటుంది. మనం కొమ్మలతోని పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదైనా టబ్లలో పెడితే మనం సాధారణంగా చిన్న ఇట్లాంటి మడలైనా పెట్టచ్చండి. మనం టబ్లలో కాకుండా భూమిలో పెడుతున్నాం కాబట్టి నేరుగా కొంతవరకు ఎండకైనా లేకపోతే వర్షానికైనా కొంతవరకు నీళ్ళు అనేది
లోపలికి పోకుండా ఉండాలి. ఒకవేళ ఎండ కొట్టినప్పుడు చెమ్మ అనేది ఉండాలి కాబట్టి కొంచెం బలంగా మనకు ఇంత లావుగా మనం ఇంత పొడుగుతో మనకు కొమ్మలు లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తే వాటర్ వస్తున్నాయి, నల్ల వస్తుంది కాబట్టి వాటర్ కూడా వస్తున్నాయి. ఇదే పైపు పెట్టినా నేను, ఎందుకంటే మొక్కలు పెడుతున్నాను కదని. నాకు ముఖ్యంగా ఏదో ఒకటి వ్యాపకం ఉండాలి కాబట్టి నాకు ఈ మొక్కల వ్యాపకం అండి. మొక్కలు పెట్టడము సరదాగా. ఇప్పుడు నాకు వ్యూస్ వస్తాయా రావా, నేను పెద్ద సక్సెస్ అవుతానా లేదా తెలియదు యూట్యూబ్లో. కాకపోతే ఏదో చూద్దాం, ట్రై చేద్దామనే ఆలోచన నాకైనా. నేను కష్టపడి చేసినాం కదా అని దానికోసం మనం ఒకటి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఫలితం ఆలోచించేద్దాం అంటారు కదా. అటు ఇటు మనకు 1K సబ్స్క్రైబర్లు అయితే అయినాయి. కాకపోతే నా బ్యాలకి ఏంటంటే వాచ్ అవర్స్ అయితే ఏం కాలేదు. చూద్దాం, ఒక్క వీడియో అన్నా క్లిక్ కాకపోతుంది అని చెప్పి చూస్తున్నా. ఇక కొందరు సజెషన్ ఇచ్చిండు నాకు, నువ్వు రీల్ చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలి, ఏదో యాక్టింగ్ చేయాలి అని అంటే పని నా వల్ల కావట్లేదు. నాకు వచ్చిన వరకు ఇదే మొక్కలు పెట్టడము. ఇదే చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి అయితే సక్సెస్ కాకపోతుందా ఛానల్ అని చూస్తున్నా. వాస్తవానికి ఎవరికి ఇష్టం ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా చెట్లు అంటే అందరికి ఇష్టమే. కాకపోతే ఏంటంటే మనం ప్రత్యేకంగా ఈ చెట్లు చూడాలంటే ఎవరు అంత ఇష్టపడరు కదా. చూద్దాం, సక్సెస్ కోసం ఫైటింగ్ చేస్తున్నా, పోరాడుతున్నా. కానీ ఏమవుతుందో, సక్సెస్ అయినా కాకుండా ఇష్టం ఉన్నటువంటి గార్డెన్ వీడియోలు మాత్రమే నేను చేసే అవకాశాలు ఉంటాయి. చూద్దాం, సక్సెస్ అయితే కావచ్చు, లేకపోతే లేదు. మొత్తానికి అయితే ఈ విధంగా నేనైతే ఈరోజు ఈ కొమ్మలతో అయితే పెట్టే ప్రయత్నం చేసిన. ఖచ్చితంగా వీటికి వాటర్ పోయాలి. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే ఈ విధంగా మొక్కలు పెట్టిన తర్వాత కంపల్సరీ భూమి అంతా మనకు నానేలాగా నాలుగు చెట్లతో పెట్టే ప్రయత్నం చేసిన. సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాము. అవకాశం ఉంటే మాత్రం 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కొమ్మలతో అయితే మాత్రం మనం ఆ కొమ్మలతో వేరే కవర్లలో నేను పెట్టి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫ్లవర్స్ బాగుంటాయి కాబట్టి. ఈరోజు అయితే ఒక వర్క్ అయితే అయింది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.